సార్ లాస్ట్ ఇయర్ లో అంటే గడిచిన సంవత్సరంలో ఏం పొరపాట్లు చేసాం, అవి మళ్ళా రిపీట్ అవ్వకుండా చేసుకోవాలి అని ఆలోచించి కొత్త సంవత్సరం నుంచి అయినా సరే ఒక మంచి పద్ధతిలో, అంటే మంచి పద్ధతిలో మీన్స్ మనకి ఎందులో అయితే సక్సెస్ ఉంటుంది అని మీరు నిజంగా నమ్ముతారో దానిలో కష్టపడి సార్, అంతేనా? వంశీ గారు కొత్తగా చేయాలనుకున్నాం సార్ మేము. నాకైతే కొత్త నిర్దేశాలు పెట్టుకున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా అయితే లాస్ట్ అయితే చాలా మనం మంచి ఫ్యామిలీ సంపాదించాం, కానీ ఇన్కమ్ గా టీం అనేది బిల్డ్ చేయలేకపోయాం. మరి లాస్ట్ చేసేటువంటి మిస్టేక్ చేయకుండా మనం మొదటి లైన్ లో కూడా కంపల్సరీ అందరితో కూడా ప్రోత్సహించి, చాలా మంది ఏంటంటే మన మొదటి లైన్ అయితే చాలా డల్ గా అయింది, అక్కడ మాత్రం మనం మైనస్ అయ్యాం. యాక్చువల్ గా టీం ప్రకారం కూడా ర్యాంక్ మీద కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాం. మరి లాస్ట్ చేసినటువంటి మిస్టేక్ ఈ సంవత్సరం చేయకుండా సీనియర్స్ అంతా కూడా కలుపుకుని అందరూ కూడా మన ఫస్ట్ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం కమ్యూనికేషన్ ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ చేసుకుని మనందరూ కూడా ఒక ర్యాంక్ అచీవ్ చేసుకుంటూ టీం బిల్డ్ చేసుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళ్తా కావస్తుంది. ఒక సీనియర్లు అందరూ కూడా యూనిటీగా మనందరూ కలిసికట్టుగా ఒక టీం అన్నట్టు, ఇప్పుడు వంశీ సార్ ఎలాగైతే మన నజీ సారు, బాలనగర్ ఎలాగైతే గ్రేట్ గా మనం కూడా సబ్జెక్ట్ ఇస్తున్నారో, అదే మరి మన టీం కూడా ఎవరు కూడా ఇండివిజువల్ కాదు కూడా ఇది నాది నా బాధ్యత అని ఏదైతే కనుక అనుకుని చేస్తారో, మన ఇన్కమ్ కోసం మనం వచ్చాం కాబట్టి లాస్ట్ చేసేటువంటి మిస్టేక్లు అన్ని కూడా పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ అంటే మనకు వచ్చింది. ఫస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ లో ఎవరికి కూడా కొద్దిగా డౌట్లు ఉన్నాయి ఎలా ఉంటుంది అంటే కంపెనీని, కానీ ఇప్పుడు అందరూ కూడా పూర్తి విశ్వాసం వచ్చింది కాబట్టి ఒక డెడికేషన్ అయ్యి ఈ సంవత్సరం ఒక ప్లానింగ్ వేసుకుని మనం వచ్చిన ప్రతి పర్సన్ కూడా, ప్రతి మెంబర్ జాయిన్ ప్రతి పర్సన్ కూడా బ్రౌన్ చేయలేనటువంటి ఏకైక సంకల్పంతో కనుకుంటే ప్రతి సీనియర్ కూడా గ్యారంటీగా ర్యాంక్ అచీవ్మెంట్ అవుతాడు. మనందరూ యూనిటీగా ప్రతి పర్సన్ కూడా బ్రౌన్స్, ఇది ప్లాన్ మాత్రం ప్రతి పర్సన్ కూడా బ్రౌన్స్ అవ్వాలి. ఎప్పుడైతే బ్రౌన్స్ అవుతాయో ప్లాన్ చేసామో వచ్చిన ప్రతి పర్సన్ కూడా ప్రతి లీడర్ కూడా ర్యాంక్ హోల్డర్ రావాలి. మరి రేపు టీంకి వెళ్తే సార్ మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారంటే కూర్చో కాబట్టి యాజ్ ఎ సీనియర్ గా మనకు కూడా ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యి మనకు కూడా ఒక స్థాయికి వెళ్ళాలంటే కంపల్సరీగా టీం ఉండాలి. ప్రతి పర్సన్ కూడా డెడికేట్ అయ్యి ఇది నాది అనేటువంటి భావంతో పనిచేయగలిగితే నిజంగా వండర్ఫుల్ కెరీర్ అనేది మనం పొందొచ్చు. డెడికేషన్ అనేది మనకు రోజు మనకి మరి జూమ్ లో మనకు వస్తుంది, దీన్ని తీసుకుని మన కింద డూప్లికేట్ చేయగలిగితే నిజంగా వండర్ఫుల్ కెరీర్ పొందొచ్చు. 100% కూడా అందరూ కూడా డైమండ్ అయ్యేవారు కూడా ఎవరు కూడా ఎటువంటి అని మన యొక్క గోలు. కానీ ఈ సంవత్సరం కంపల్సరీగా మరి ఆల్రెడీ మా కుమార్ సార్ చెప్పారు, కంపల్సరీగా ఈ సంవత్సరం 10 డైమండ్ లో ఉండాలని. మరి దాని తగ్గట్టు మన ప్రయత్నం అనేది ఎప్పుడు మనం చేయాలి. ప్రయత్నం చేయకపోవడమే మనకు అపజయం, ప్రయత్నం చేయడమే మన విజయం. థ్యాంక్ యూ సార్. వంశీ సార్. సూపర్ సార్. చూడండి, ఒక క్వశ్చన్ మీకు ఎంత నాలెడ్జ్ ఇచ్చిందో దీనిలో చూసారా? మరి ఈ రోజు సెషన్ ని కొత్తగా చేద్దాం అనుకున్నా, ఆ కొత్తదనంలో వచ్చినటువంటి క్వశ్చనే ఇది. ఆ క్వశ్చన్ మీకు అందరికీ కూడా ఒక మోటివేషన్. చూసారా, ఆ క్వశ్చన్ వల్ల సబ్జెక్ట్ ఎంతగా ఒక మీకు క్లియర్ గా మనం ఏం చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు, నాతో పని లేదు అనిపించేలాగా. థ్యాంక్ యూ సార్. మీకు సత్యనారాయణ గారు చాలా చక్కగా వివరించారు. సార్, ఇక్కడ మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటి? లాస్ట్ ఇయర్ లో మనం చేసిన పొరపాట్లు ఏంటో తెలుసా? పరిస్థితులను చూసి కంగారు పడిపోయాం, పరిస్థితులను చూసి తిట్టుకున్నాం, కొన్ని వచ్చినటువంటి అవంతరాలను చూసి భయపడిపోవటం, వాటి నుంచి పక్కకి వెళ్ళిపోవటం, ఇలాంటివి మనం చేసినటువంటి పొరపాట్లు. క్యాలెండర్ మారింది, రైట్. మరలా మనం ఆ పొరపాట్లు మరలా ఈ కొత్త సంవత్సరంలో కూడా మనం తీసుకొస్తే మన లైఫ్ ఎక్కడో కోల్పోతుందండి. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో కూడా మన లైఫ్ లో కొత్త మార్పు. ఎగ్జాంపుల్ గా నాకు ఈ స్టోరీ టెల్లింగ్ చాలా ఇష్టం. ఒక చిన్న కథతోటి స్టార్ట్ చేస్తాను మీకు. ఒక వ్యక్తి, అంటే ఇది ఇప్పుడే నౌ, ఇంతకు ముందుగానే చదివా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఒక వ్యక్తి మేడ మీద కూర్చొని పేపర్ చదువుతున్నాడు అంటండి. ఆ పేపర్ చదువుతూ ఎందుకో తల తిప్పి చూశాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంటి స్థలం ఒకటి ఉంది. అక్కడ ఇల్లు కట్టడానికి, భవన నిర్మాణ పనులు చేసుకోవటానికి అక్కడ ఉన్నటువంటి పనులు చూస్తూ ఆ పేపర్ చదువుతున్నాడు ఒక అతను. అక్కడే ఖాళీ స్థలంలో ఏం చేస్తున్నారంటే చాలా మంది పేదవాళ్ళు పని చేస్తూ ఉన్నారు. వారి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆడుకుంటూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఈయన అదంతా మేడ మీద నుంచొని గమనిస్తూ ఉన్నాడు పేపర్ చదువుకుంటూ. అందులో పిల్లలందరూ రైలు బండి ఆట ఆడుతున్నారండి. జాగ్రత్తగా వినండి. అందరూ కూడా ఒకళ్ళు పట్టుకొని, మీకు అందరికీ తెలిసిందేగా రైలు బండి ఆట అనేది. ఆ రైలు బండి ఆట ఆడుకుంటూ ఉన్నారు. అందులో ఒక్క పిల్లాడు మాత్రం ఒంటిపై నిక్కర్ మాత్రమే ఉందండి, ఇక షర్ట్ కానీ ఏం లేదు. తాను ఒక గుడ్డ ఒకటి దొరికింది, పచ్చటి క్లాత్. ఆ క్లాత్ పట్టుకొని నేను రైల్వే గార్డ్ని అంటూ హడావుడి చేస్తున్నాడు. అంటే రైలు ఆట ఆడుతూ ఉన్నారు, నేను గార్డ్ని అంటూ హడావుడి చేస్తున్నాడు.
ప్రతిరోజు అది రిపీట్ అవుతూనే ఉంది. అతను రోజు అలాగే చూస్తున్నాడు, అలాగే రిపీట్ అవుతుంది. 4 రోజులు, వారం రోజులు అలా గడుస్తూనే ఉంది. బోగీలు, ఇంజిన్‌గా ఉన్నటువంటి పిల్లలు మాత్రం మారుతూనే ఉన్నాడు. అటు ఇటు చేంజ్ అవుతా ఉన్నారు. ఒకరోజు ఇంజిన్‌గా ఉన్నటువంటి పిల్లాడు బోగీలాగా, ఇంకొకడు ముందుకొస్తా ఉన్నాడు. అలాగా వాళ్ళలో మార్పులొస్తున్నాయి. ఆ రైలు మాట అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ పచ్చ జెండా పట్టుకొని, గుడ్డ పట్టుకొని నేను గార్డ్‌నని చెప్పే వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా పిల్లాడు? అదే పాత్ర అండి. నేను అదే గార్డ్ అలాగే ఉంటున్నాడు. గార్డ్ లాగే మిగిలినటువంటి వాళ్ళు మారుతున్నారు. ఇది రోజు గమనిస్తున్నాడు గదా! ఆ గమనించిన అతను కిందకొచ్చేసి ఆ బాలుడి దగ్గరికెళ్ళి, "బాబు నువ్వు రోజు ఈ పచ్చ పట్టుకొని ఊపుతానే ఉన్నావు. ఒకరోజు బోగీగా, ఒకరోజు ఇంజిన్ డ్రైవర్‌గా అలా ఆడుకోవచ్చు కదా! సరదాగా ప్లేస్ మారుతూ ఉంటే బావుంటది కదా!" అని. ఆ పిల్లాడు ఏం జెప్పుంటాడు? ఒకటే జెప్పాడండి. "భోగిగా మారడానికి నాకు చొక్కా లేదు సార్. నా వెనకాల ఎవరైతే ఉన్నారో నన్ను పట్టుకోవడానికి అవకాశం ఉండదు నన్ను పట్టుకోవటానికి" అని బొదిలిచ్చాడండి. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఆ పిల్లాడి మాటలకి వాళ్ళ తల్లిదండ్రులు చొక్కా ఇవ్వలేని స్థితిలో ఉన్నారండి. కానీ ఆ పిల్లాడు ఆ పరిస్థితుల ఆ పరిస్థితుల్ని తిట్టకుండా తనకి అనువుగా ఏదైతే ఉంటుందో పాత్ర, ఆ పాత్రలోనే తాను ఉండటం మొదలుపెట్టాడు. ఇక అవకాశంలో ఉన్నటువంటి నేను చెప్పే పాయింట్ మీకిక్కడ దీని ద్వారా ఏందంటే, అవకాశంలో ఉన్నటువంటి దాన్ని గుర్తించకుండా చిన్న చిన్నవి ఉంటాయి చూసారా? వాటిని చూసి కంగారు పడి మన గత సంవత్సరంలో అవకాశం ఎక్కడుందో అక్కడే స్టిక్ అని అదే పాత్ర ఆ పిల్లాడు ఎలాగైతే తనకున్నటువంటి పాత్ర యొక్క అవకాశం ఏంటి? చొక్కా లేదు కాబట్టి అదే చేయగలడు. ఏదో ఒక అవకాశం ఉంది. అది చేశాడనమాట. మన దానిలో ఒక్క 2 సర్వీసులు రీచార్జ్ సర్వీసులతోటే చూడండి. మనం ఏది చేసినా లింక్ ఆన్ చేసుకోవచ్చు. 2 సర్వీసులతోటి మనం ఇంత ఆట ఆడాం. ఇక మనం ఆడలేనిదేంటి ఈ కంపెనీలో చెప్పండి? ఇంకొక 4 సర్వీసులు వస్తూ ఉన్నాయి. హ్యాపీ. చూసారా? మీరనుకోవచ్చు. ఫస్ట్ మీరు కొంతమంది అప్పుపడుంటారు. సార్ ఏదో చెప్తున్నాడేంట్రా స్వామి అసలు ఏం పెట్టాడు మీటింగు? ఈ చొక్కా ఏంటి? ఈ రైలాట అని. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతే కరెక్ట్‌గా ఆలోచన మార్చుకోవాలి అనే దాని మీద నేను మీకు చెప్తున్నా. మన ఆలోచన మార్చుకుంటే అన్నీ సాధ్యమే. దేనిలో మనం హ్యాపీగా ఉండగలమో దానిలో మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. చాలామంది నిన్న నైట్ కూడా ఒకతను, "సార్ ఏంది సార్ సర్వీసులు ఎప్పుడొస్తాయి సార్?" "జాన్యురీలో వస్తాయి సార్. మనకి కొత్త సంవత్సరం ఆల్రెడీ చెప్పారు గదా! దానికి తోడు మనకి బొనాంజా ఆఫర్ గూడా ఉంది సార్ ఆఫర్." బొనాంజా ఆఫర్ అంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని తప్పుగా అనుకోవద్దు. తక్కువగా అనుకోవద్దు. ప్రతి ఒక్క దానిలోనూ బెనిఫిట్ చూస్తూ పోవాలి. మనం ఏం చేస్తామంటే ఎందులోనైనా సరే నెగెటివ్ చూస్తాం. ఇప్పుడు బొనాంజా పెట్టాడు. బొనాంజా పెట్టాడంటే ఏముందిలే అంతమందిని మనం ఏం చేస్తాంలే బొనాంజా అంటే నేను నెక్స్ట్ అప్డేట్ గురించి కూడా నేను మాట్లాడే ప్రతి ఒక్క విషయం లింక్డ్ అండి. అది గమనించుకోండి. నెక్స్ట్ ఇందాక బాలాజీ నాయక్ సార్ చెప్పారు. బొనాంజా ఆఫర్ అదే ఒక ఆఫర్ గురించి కంపెనీ ఆల్రెడీ పెట్టింది చూసే ఉంటారు. దాన్నే నేను నా మాటలతోటి చెప్తా అన్నట్లుగా మన సార్ చెప్పారు. ఆ ఆఫర్ గురించి కూడా కొంతమంది ఈ ఆఫర్‌లన్నీ ఎవరికి కావాలిరా? మనకివ్వాల్సినవి ఇవ్వకుండా మనకి ఇంకో 4 సర్వీసులు సార్ ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆఫర్ వచ్చిన దాన్ని మన మైండ్ సెట్ మార్చుకోమని ఇదే చెప్పింది. ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ ఎదగటం నేర్చుకోవాలి. అంతే లేని దాని గురించి ఆలోచించొద్దు. నేను చెప్పిన కథకి మీకు అర్థమైందనుకుంటా. కంపెనీ ఒక ఆఫర్ పెట్టిందో, లేదు అంటే ఒక 2 సర్వీసులు ఉన్నాయి. ఆ సర్వీసులను ఉపయోగించుకొని మనం ఏ విధంగా ఎదగాలి అనేది ఆలోచించాలి తప్ప, లేని వాటి గురించి ఆలోచించి మనం బాధపడతా కూర్చుంటేనో, మనం చేసే పని వదిలేసి పక్కకెళ్తేనో మన జీవితం మారుతుందా? క్యాలెండర్‌లు మారిపోతాయి. బట్ మనం మారకపోతే ఎన్ని క్యాలెండర్‌లు మారినా మన జీవితం మారదు. గుర్తుపెట్టుకోండి. మనం చేయవలసింది అదే. రోజులు ఆగవు, సమయం ఆగదు, క్యాలెండర్‌లో పేజీలు చెరగటం ఆగదు. బట్ మన లైఫ్‌లో ఈ పేదరికం అనే
ఇది పోవాలి అంటే, ఇది పేదరికం మన లైఫ్లో ఇంతటితోటి ఆగాలి అంటే మనం చేయవలసింది మన మైండ్ సెట్ మార్చాలి. మన గమ్యం ఏంటి అనేది ఆలోచించాలి. మన గమ్యం ఏంటి? ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఒక ప్రమాణం చేసుకోండి, నేను ఇది సాధించాలి. ఇది సాధించాలి అంటే మనం ఏం చేయాలి? ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ గమ్యం వరకు మనం కరెక్ట్గా వెళ్తున్నామా, వెళ్ళటం లేదా అనేది మనకి మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఇక్కడ ఎవ్వడికి అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాభం పొందినా నువ్వే, నష్టం పొందినా నువ్వే. లాభాన్ని పొందినప్పుడు ఆనందించి, నష్టం వచ్చినప్పుడు లేదంటే మనకు అవకాశం తక్కువైనప్పుడు కుంగిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, నేను చేసినటువంటిది లాస్ట్ సంవత్సరంలో అదే. గత సంవత్సరం మొత్తం కాదండి, 2 రోజులుగా మీరు గమనించే ఉంటారు. నా లైఫ్ స్టోరీనే నేను చెప్తూ ఉంటా మధ్య మధ్యలో. మీరు గమనించే ఉంటారు, ఒక 2 రోజులుగా నా వాయిస్ మీరు తక్కువ వినుంటారు. నేను ఇంత చెప్పే నేనే, ఇంత ఆలోచించే నేనే ఒక్కొక్క టైంలో కుంగిపోతుంటాం. అది మనిషి మైండ్ యొక్క సహజ గుణం. అది ఆ కుంగిపోకుండా మనం ఎప్పుడైతే ధైర్యంగా మార్చుకుంటామో ఆ తర్వాతే మనం సక్సెస్ వైపు కళ్ళగంట మొదలు పెడతాం. అందుకే అవకాశాలని చూడు, లేని వాటి గురించి అతిగా ఆలోచించకూడదు. చూడండి, ఒక పాయింట్ విషయంలో మనం దాని గురించి కలలుగానే ఉంటాం, దాని గురించి ఫ్యూచర్ చూసి ఉంటాం. అవకాశాలు ఉన్నాయి, కొత్తగా వచ్చే అవకాశం మీద మనం ఇంకా ఫ్యూచర్ ఆలోచించుంటాం. ఆ ఫ్యూచర్ దక్కలేదనుకోండి, కొంచెం డిప్రెషన్ ఉంటుంది. కానీ అవకాశాలు ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోతాం. చూసారా, అదే మన మైనస్. ఆ మైనస్ని మనం ప్లస్గా మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని వినియోగించుకొని ఎదగాలి. ఎందుకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం వినియోగించుకోవడమే మన సక్సెస్. కన్సిస్టెన్సీగా పని చేయటం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా సహనం ఉండాలి. సహనం కోల్పోతాం మనం. ఏదైనా ఒక విషయం జరిగింది, ఒకటి ఇన్ టైంలో మనకి దొరకనప్పుడు ఏం చేస్తాం? మనం దాని గురించి ఆలోచించకూడదు. ఉన్నటువంటి అవకాశాలను వాడుకుంటూ సహనంగా పని చేసుకుంటూ పోతే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న దీనికి కూడా చూడండి, 2 స్టోరీల్లోనూ 2 నీతి వాక్యాలు ఉంటాయి, నీతి కథలు ఉంటాయి. మనకి 2 స్టోరీస్ మన జీవితానికి ఆపాదించుకోండి. ఇందాక చెప్పాను ఒక పిల్లవాడి స్టోరీ. లేని దాని గురించి, తల్లిదండ్రులు ఇవ్వలేని దాని గురించి ఆ పిల్లవాడు ఎక్కడా కూడా బాధపడలా. ఉన్నటువంటి అవకాశం ఏంటి? తనకి నిక్కరు ఉంది, ఒక పచ్చగుడ్డ దొరికింది, ఆ గుడ్డతోనే తను ఆట అనే సంతోషాన్ని వెతుక్కున్నాడు. లేని చొక్కా గురించో, తల్లిదండ్రులు ఆ చొక్కాని కొనిపెట్టలేని ఆ దురవస్థ గురించో బాధపడలా. అలా బాధపడి ఉంటే ఆ వ్యక్తి ఆటల్లో పాల్గొని సంతోషాన్ని మిస్ అయ్యేవాడు. ఇక్కడ కూడా మీరు వస్తాయి అన్న వాటి గురించి ఆలోచించకుండా ఉన్నదాన్ని ఎలా వినియోగించుకొని మనం సక్సెస్ అవ్వాలి అనేది ఆలోచిస్తే మన లైఫ్ ఆటోమేటిక్గా, క్యాలెండర్ మారింది, మన లైఫ్ మారుతుంది. క్యాలెండర్ మారినటువంటి మొదటి రోజు చూసారా, న్యూ ఇయర్ని బేస్ చేసుకుని ఇదంతా చెప్తున్నాను నేను మీకు. ఏదైనా మనం మాట్లాడాలి అంటే మనం పాయింట్లు వెతుక్కోనక్కర్లా, మనం ఒక పాయింట్ గురించి ఆలోచిస్తే చాలు. అలాగే మనకు ఒక అవకాశం దొరికితే చాలు, మన లైఫ్ని మార్చుకునే అవకాశం ఉంది అనుకుని మనం దాని మీదే స్టిక్ ఆన్ అవ్వాలి. ఎవరో రకరకాల వాళ్ళు ప్రలోభ పెడతారు, వాటి గురించి ఆలోచించకూడదు. మన మైండ్ సెట్ మార్చాలి, మన వే ఆఫ్ థింకింగ్ మార్చాలి. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా దూరంలో ఏదో జరుగుతుంది, అక్కడ వాళ్ళకి ఏదో వస్తుంది అంటాం కాదు. ఇప్పటి వరకు మీరు చూశారు జెడ్పేలో ఏముంది అనేది. మీరు చూసిన దాన్ని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, మీ లైఫ్ సక్సెస్ కదా. ఇక్కడ మనం ఏం కోల్పోతున్నాం? సహనం కోల్పోతున్నాం. నేను సహనం కోల్పోయా 2 రోజుల ముందు. మీకు వాయిస్ వినిపించడానికి కూడా నేనే డల్ అయినప్పుడు నేనేం చెప్పాలి అనుకున్నా. బట్ క్యాలెండర్ మారింది, నా మైండ్ మారకపోతే నేను పాత సంవత్సరంలో ఎలాగున్నానో అలాగే ఉంటాను తప్ప పని చేయలేను కదా. పని చేయాలి, ఉన్న అవకాశాన్ని వాడుకోవాలి. ఇక్కడ సహనం ఇంపార్టెంటే. అవకాశం వాడుకోవటంతో పాటు సహనం ఉండాలి. సహనం ఉంటేనే సక్సెస్ ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జాంపుల్ తోటి నేను ముగిస్తా. చాలా ఎక్కువ టైం తీసుకోకూడదు కొత్త సంవత్సరంలో కూడా, ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీతో గడపాల్సినటువంటి సమయం నేను వాడుకుంటే మళ్ళీ నన్ను కొత్త సంవత్సరంలో మొదటి రోజే తిట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న సహనం మీద ఒక మాట చెప్తానండి. ఒక వ్యాపారి ఉన్నాడండి.
మంచి షాప్ ఉంది, మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన ఒకరోజు సడన్గా బావి దగ్గర హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడండి. ఆ ఊళ్ళో, వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి బావి దగ్గర హడావుడిగా తిరుగుతున్నాడు. అతనికి ఏం దిక్కు తోచట్లా. 2 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నాడు. షాపు తీయట్లా. ఆ అంగడి ఏదైతే ఉందో, అతని వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారం తీయట్లా. ఇట్లా అయితే అట్లా, రోజు వ్యాపారం తీయపోతే వ్యాపారం లాస్ కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో అలా ఆలోచనలో ఉండగానే అటువైపుగా ఒక వ్యక్తి అయితే వెళ్తున్నాడు. కూలి పని చేసుకునే వ్యక్తి అటు వెళ్తున్నాడు. అతన్ని పిలిచాడు. హలో బాస్, ఇట్రా ఒక్కసారి అని. నీకు 100 రూపాయలు ఇస్తా, బావిలో నీళ్ళన్నీ తోడి ఈ బాణలో పోస్తావా అని అడిగాడు. ఆ వ్యక్తి, సరేనండి, నాకు 100 రూపాయలు ఇస్తా అన్నావు కదా, నాకేంది చేయడానికి, నేను కూలి పని చేసే వ్యక్తినే కదా. బావిలో నీళ్ళన్నీ తోడటం మొదలు పెట్టాడండి. పక్కనే ఉన్నటువంటి పెద్ద బాణలో పోయటం కూడా ప్రారంభించేశాడు పాపం. ఎంతసేపు నీళ్లు తోడిపోసినా బాణ అయితే నిండటం లేదండి. ఏమైందా అని పాపం నీళ్లు తోడే వ్యక్తి అలిసిపోతున్నాడు. ఏమైందా అని చూస్తే ఆ బాణకి పెద్ద పెద్ద చిల్లులు ఉన్నాయి. చిల్లు అంటే తెలుసు కదా, హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ లో నుంచి నీళ్ళన్నీ పోతూ ఉన్నాయండి. ఎక్కడికి పోతున్నాయి? చెట్లకు వెళ్ళిపోతున్నాయి. దాంతో ఎవరైతే నేను నీళ్లు తోడతానే అన్నాడో ఆ వ్యక్తికి కోపం వచ్చిందండి బాగా. ఎంత డ్రామా ప్లే చేస్తావా అది ఇది అన్నట్లుగా కోపం వచ్చి ఇక్కడ తిట్టేశాడు. నేను ఎలా కనపడుతున్నాను రా నీకు, ఫూలిష్ లాగా కనపడుతున్నానా, ఏమనుకుంటున్నావు అది ఇదని తిట్టేసి వెళ్ళిపోయాడండి. అక్కడ 100 రూపాయలు కూడా పోయినాయి. అంతసేపు చేసినటువంటి శ్రమ పోయింది, 100 రూపాయలు పోయినాయి. చాలా కష్టపడి ఉంటాడు కదా, చాలా మటుకు నీళ్లు తోడు ఉంటాడు, కష్టపడ్డాడు, శ్రమ చేశాడు, 100 రూపాయలు రాలా, శ్రమ వేస్ట్ అయింది. ఈసారి సరే ఈయన అలాగే ఆయన పోవటంతో వ్యాపారి మళ్ళా ఆలోచనలో పడి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఈసారి ఇంకో వ్యక్తి కనపడ్డాడండి. ఆ వ్యక్తిని కూడా పిలిచి సేమ్ చెప్పాడు. ఇదిగోరా బాబు, నీకు 100 రూపాయలు ఇస్తా, నీళ్లు తోడిపెట్టు. నీళ్లు సరే బాణలో పోస్తానే ఉన్నాడు, నిండటం లేదు. చిల్లు నుంచి చెట్లకు వెళ్తున్నటువంటి నీళ్లు కూడా ఈ వ్యక్తి గమనించాడు. ఆ విషయం గమనించి కూడా, గుర్తుపెట్టుకోండి, ఆ విషయం గమనించి, మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి తేడా మీ లైఫ్కి మీరే సరిచూసుకోండి. ఆ వ్యక్తి తోడతానే ఉన్నాడు. చిల్లు ఉన్నటువంటి, అంటే ఆ హోల్ ఉన్నటువంటి ఆ బాణ ఏదైతే ఉందో దానిలోంచి నీళ్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. నీళ్లు వెళ్ళిపోతున్నా సరే తోడిన మట్టికి తోడదాం. ఎప్పుడైతే నాకు పని అప్పచెప్పాడో ఆ పని అయ్యేంత వరకు, ఆ పని ఇక ఆపు అనేంత వరకు మనం తోడదాం. తోడితే తప్పే ఉంది, 100 రూపాయలు ఇవ్వకుండా అయితే పోడు కదా అని నమ్మకంతో, సహనంతో, ఎన్ని నీళ్లు కింద పోతున్నా, ఎన్ని నీళ్లు చెట్లకు వెళ్ళిపోతున్నా, ఇక్కడ 2 మంచి జరిగిందండి. అతనికి చెట్లకి నీళ్లు పోతానే ఉన్నాయి, అదొక మంచి, చెట్లకి మంచి జరిగింది. సరే అదొకటి ఆలోచించాడు. పోస్తానే ఉన్నాడు. ఆపమని చెప్తాడు కదా, ఆపమని చెప్తే అప్పుడు డబ్బులు ఇస్తాడు కదా, ఇవ్వకుండా పోడు కదా, మనం మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటం ఎందుకని. మధ్యాహ్నానికి బావిలో నీళ్ళన్నీ అయిపోయినాయండి. దాదాపుగా అయిపోయి బావిలో అడుగున మట్టి కనపడటం మొదలుపెట్టింది. అంటే బకెట్ మునగట్లా మట్టి కనపడింది. మట్టి కనపడేంత వరకు తోడాడండి. నీళ్ళన్నీ వెళ్ళిపోతానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించాడండి. ఆ నీళ్లు తోడే వ్యక్తి ఒకటి గమనించాడు. ఆ మట్టిలో దగదగలాడిపోతున్నటువంటి చంద్రహారం ఒకటి బయటపడింది. ఆ చంద్రహారం పొర్రపాటున బావిలో పడిపోయిందండి. ఎవరిది? ఈ వ్యాపారిది. దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని వేరే సంతోషించి, అదే ఆ బావిలో తోడమని చెప్పినటువంటి పేరు అనుకోండి వీరయ్య, సంతోషించి తోడేటటువంటి వ్యక్తికి 200 రూపాయలు ఇచ్చాడండి. ఈ కథలో మీరు గమనించారా? సహనంగా పనిచేశాడు కాబట్టే 100కి 200 రూపాయలు దక్కినాయి. అతనికి 100 రూపాయలకి 200 రూపాయలు దక్కినాయి. ఇక్కడ మొదటి వ్యక్తి ఏం చేశాడు? సహనంగా పనిచేయలా, సహనం కోల్పోయాడు. నీళ్ళన్నీ పోతున్నాయి, నేను ఎంత తోటినా ఇది నిండదు కదా, ఎర్రి డాష్గా, నాకెందుకురా స్వామి ఇలాంటి పని చెప్పావని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా చేసినటువంటి పని పాయే, శ్రమంతా పాయే, డబ్బులు వస్తాయి అనుకున్న డబ్బులు రాలా. ఏం కోల్పోవటం వల్ల? సహనం కోల్పోవటం వల్ల. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి తప్పు కూడా ఇదే. మంచి టీం చేశారు, ఒక మంచి టీం బిల్డ్ చేసుకున్నారు, మీరు స్టిక్ ఆన్ అయ్యి సహనంగా
ఓకే, సర్వీసులు కంపెనీ ఇస్తానన్నప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఇస్తుంది మనకి. ఇప్పుడున్నటువంటి 2 సర్వీసులు మనం యూజ్ చేసుకొని ఇంత టీం చేశాం కదా! ఇదే టీమ్ తోటి ఇంకా ప్రయత్నం చేద్దాం కంపెనీ ఇంకా ఇచ్చేలోగా అని మనం సహనం కోల్పోకుండా ఉంటే మన టీము మనతోటే ఉంటుంది. మన టీం ద్వారా ఇంకా ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాం. మంచి టీం ఇంకా బిల్డ్ చేసుకోగలుగుతాం. రేపన్న రోజు సర్వీసులు ఇంకా వస్తాయి కదా మనకి. ఆ వచ్చినప్పుడు ఈ అదనపు సర్వీసులకు తోడు టీం మంచిగా ఉందనుకోండి, సర్వీసుల యొక్క ఇన్కమ్ ఎంతొస్తుంది? ఈ ఆలోచన అంతా మనం మర్చిపోయామండి. ఎవడో ఏదో చెప్పాడు, ఇక్కడ ఎన్నాళ్ళున్నా రావట్లేదని మీరు ఫీల్ అయ్యారు, సహనం కోల్పోయారు. ఒక చోట దూరంగా ఒక అత్యాశ కనపడింది మీకు, అత్యాశ వైపు పరుగులు పెట్టారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, డబ్బులు పోగొట్టుకున్నారు. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్లో చాలా మంది ఉన్నారండి అలాంటి వాళ్ళు. గడిచిన కాలాన్ని వదిలేయండి. ఇప్పుడు జరగబోయే దానిలో క్యాలెండర్ మారింది, మన మైండ్ సెట్ కూడా మార్చాలి. సహనం కోల్పోతే అన్ని కోల్పోతాం, గుర్తుపెట్టుకోండి. సహనం కోల్పోతే అన్ని కోల్పోతాం. సహనంతో పని చేస్తే మనకి లాభం ఉంటుంది. సహనం కోల్పోతే టీం కూడా పోతుంది. అవకాశాలను ఉపయోగించుకోండి. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పానండి. కొత్త సంవత్సరంలో మీకు 2 విషయాలు చెప్పా. అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశంలోనే మనం మన సంతోషాన్ని, మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. మన కలల్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదొక విషయం చెప్పా. సహనంతో పని చేస్తే లాభం ఏంటి అనేది ఒక కథ రూపంలో చెప్పా. సహనం కోల్పోతే ఏమీ ఉండదు. మనం చేసినటువంటి టీం కూడా మిస్ అవుతాం. చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు పక్కలకి, ఇదేదో ఫీల్ అయ్యి. నిజాయితీగా ఒక చోట చూడండి, అతను నిజాయితీగా పని చేశాడు కాబట్టే కదా అతనికి 100 దక్కాల్సినటువంటి, 100 రూపాయలు దక్కాల్సినటువంటి ప్లేస్లో 200 రూపాయలు దక్కాయి. మనం ఆ నిజాయితీ కోల్పోతున్నాం. కంపెనీ నిజాయితీగా ఉంది, మనం సహనం కోల్పోతున్నాం. ఏదైనా ఒక మంచి పని అనేది అనుకున్న వెంటనే అవదు. మంచి పని చేయటానికి అవరోధాలు చాలా ఉంటాయి. మంచి పనికి చాలా అవరోధాలు ఉంటాయి. చెడు పనికి ఏ అవరోధం లేకుండా స్పీడ్గా అయిపోతుంది. మనకు ఒక చోట డబ్బులు నష్టపోవాలి అన్నప్పుడు అక్కడ మీకు దగదగా మెరిచేటటువంటి బంగారు ఆభరణాలు కనపడతాయి, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ లైఫ్ స్టికాన్గా వెళ్ళాలి అని ఉన్నప్పుడు ఇది మర్చిపోతాం, మనం సహనం కోల్పోతాం. లేని వాటి గురించి ఆలోచించకండి. మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో ఆ అవకాశాల మీద పని చేసుకోవటం మొదలు పెడితే మన లైఫ్కి, మనం అచీవ్ చేయాల్సినటువంటి గోల్స్కి దగ్గర అవుతాం. అది మర్చిపోతే గడిచిన సంవత్సరంలాగే మన జీవితం ఉంటుంది. సంవత్సరం మారింది, మీరు మారుతారు అని ఆశిస్తున్నా. ఇంకా మారకపోతే ఇంతకన్నా మీ లైఫ్లో గొప్ప మార్పేమీ ఉండదు. ఎప్పట్లాగే రకరకాల ఆశలు, రకరకాల కోరికలతోటి వేరే పని చేస్తున్నటువంటి పని వదిలేసి వేరే వాటి మీద అత్యాశతోటి వెళ్తారు. ఆ అత్యాశే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ ఒక అవకాశం ఉంది, వాడుకొని ఈ కొత్త సంవత్సరంలో మీరు మంచి జరగాలి, మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని ఎప్పుడూ వాసించే, ఎప్పుడు కోరుకునే వ్యక్తిని నేను. థ్యాంక్ యూ అండి. మరొక్కసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఎంతటితో మిమ్మల్ని విసిగించడం అయితే మానేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ వంశీకృష్ణ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మార్గనిర్దేశం బాగా చేశారు. చిన్న విషయం సార్, ఆఫర్ గురించి 2 minutes లోపు చెప్పి క్లోజ్ చేయండి. ఆఫర్ అదే సార్, అదే మర్చిపోయాను, అదే చెప్దామని 1 నిమిషం అన్నాను. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. అది ఇంకొంచెం లాస్ట్ లో చెప్తే బాగుంటది సార్, కొంచెం గ్యాప్ తీసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, వెయిట్ 1 నిమిషం. ఇప్పుడు లీడర్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పటిదాకా వంశీకృష్ణ సార్ చెప్పిన ప్రతి పాయింట్ నాకే నాకే ఈరోజు చాలా కొత్తగా, చాలా వాల్యుబుల్ గా, అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్ మాకు, మోటివేషనల్ గా. వంశీకృష్ణ గారు, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా అందరికీ మార్గనిర్దేశకుడు, టార్చ్ బేరర్, ది గ్రేట్ డైనమిక్ లీడర్, 2 సార్కి, వంశీ సార్కి 12 రాష్ట్రాల్లో, నజీర్ సార్కి రాష్ట్రాలు లెక్క పెట్టలేము. సో అన్ని చోట్ల టీం బిల్డ్ చేసి తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అందరికీ లైఫ్ నేను ఇవ్వగలను అనే ధైర్యంతో మనందరి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి, ది గ్రేట్ లీడర్, డైనమిక్ లీడర్. హార్ట్లీ వెల్కమ్ సార్. నజీర్ సార్, సాధారణంగా ఆహ్వానిస్తున్న మీకు ఈ సెషన్కి
వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ నజీర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. అందరు చెప్పననేసి వెయిట్ చేశా ప్రస్తుతం, అంటే వాస్తవానికి క్లెమ్సీ అవుతుందని. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్, మనీ మార్నింగ్ టు ఆల్, అండ్ దెన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. బ్యూటిఫుల్ సార్, నిజంగా. అంటే ప్రతిరోజు అదే తింటాం కదా అన్నం అన్నట్టు సినిమాలో చెప్తుంది. అదే అన్నాన్ని, అదే బియ్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాని ఉప్మా చేసుకుంటే ఒకలా ఉంటుంది, దాన్నే పిండి చేసుకుని దోశలు చేసుకుంటే ఇంకోలా ఉంటుంది అనుకుంటాము బియ్యం అని. బట్ మ్యాటర్ వేరేగా ఉంటుంది. వాస్తవానికి అదే వాయిస్, అదే ఫ్లో అని అలవాటు పడిన ప్రాణాలు కదా, అలాగే ఉంటుంది అనుకుంటాం. బట్ ఇచ్చాడు గురు. థ్యాంక్ యూ, లవ్ యూ తమ్ముడు, సూపర్, చాలా బాగా నచ్చింది. పొద్దున్న ఎవరికో మోటివేట్ చేస్తే అనుకుంటాం మనం. తప్పది, ఎవరికో మోటివేట్ చేయడం కాదు, మనకు మనమే మోటివేట్ చేసుకోండి. బాగా అర్థం చేసుకోండి. మార్నింగ్ లేసి ఏదో మనం ఒక మంచి కొటేషన్ చెప్పగలుగుతున్నామంటే అది ఎవరికో మోటివేట్ చేయడం కాదు, 10 మందికి చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా లోపల మనం ఉంటాడు సబ్ కాన్షియస్ జాగ్రత్త అయిపోతాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భగవంతునికి, నా పేరెంట్స్కి, అసలు ఎండీస్కి, మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు. నేను మళ్ళీ చెప్తాను, మా అప్లైన్ సాదిక్ భాయ్, రియలీ ఆయనే లేకపోతే ఈ సామ్రాజ్యం. ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసిన బాలయ్య సార్కి రియల్లీ థ్యాంక్ యూ సార్, మంచిగా ఇన్వైట్ చేశారు. ఏదైతే మీరు చెప్పారో సామ్రాజ్యం, స్టేట్స్ వైజ్ అవన్నీ ఉండేవి కాదు. సాదిక్ భాయ్ నాకు ఇంట్రొడ్యూస్ చేయకపోతే, ఆయనకు మళ్ళీ చెప్తున్నా, నేను మీటింగ్లో చెప్పడం స్టార్ట్ చేశాను. గుళ్ళకి వెళ్తాం, దర్గాలకు వెళ్తాం, వాటెవర్, ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుని దగ్గర ప్రేయర్ చేయండి. ఆయనకు హెల్త్ బాగాలేదు, లివర్గా ఇబ్బంది ఉంది చాలా వరకు, మొన్నటి నుంచి మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడే టైం అయిపోయింది. ఒకటేంటంటే అర్థం చేసుకోండి, ట్రై చేయండి. ఒక కొటేషన్ చదివాను, ఆ కొటేషన్లో ఏమంటాడంటే, వాస్తవానికి జనాలైతే 25 నుంచి 30 సంవత్సరాల లోపలే చనిపోతున్నారు. సార్ వింటున్నారు కదా జనాలు? కొటేషన్ ఆ బుక్ లో చదివాను. జనాలు 25 సంవత్సరాల్లో చచ్చిపోతున్నారు, బట్ వాళ్ళను పూడ్చేది మాత్రం 60-70 ఇయర్స్కి అంటాడు. అర్థం కాదు కదా, ఏంది ఇది, జనాలు చచ్చిపోవడం ఏంది, మళ్ళీ ఎత్తుకొని పూడ్చడం ఏందని. ఎప్పుడైతే నీ లోపల కళ కనడం మానేస్తావో అప్పుడు నువ్వు చచ్చిపోయినతో లెక్క. అర్థమైందా? నాకు బస్సు వస్తాను. నిజం, నేను ఎవరికో మోటివేట్ చేయడానికి రాను, నా అంతకు నేను మోటివేట్ అవుతాను. పాయింట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇదే కళ కనడం ఆపేశావా నువ్వు చచ్చిపోయినంత లెక్క. కళ లేని లైఫే లేదు. అలాంటి కళలు అనేది పెట్టుకోవడానికి ఒక అంటే ప్రతిరోజు నిజంగా చెప్తాం కదా, ఇదేదో హ్యాపీ న్యూ ఇయర్ అది ఇది వా సూపర్ ఏమి ఉండదు. మొన్నటి నుంచి ఉన్న ఆ సోదంతా పైన ఉంటుంది, తలపైన. అది అట్లే ఉంటాయి అంతే. మనం పేరుకు వాడుకుంటారు అందరు, సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఏమి హ్యాపీ న్యూ ఇయర్, నువ్వు ఏం చేస్తానని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, ఏమీ ఉండదు. ఊరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, మళ్ళీ అదే సంత. మార్నింగ్ లేచి అదే. అర్థం చేసుకొని ట్రై చేయండి. నువ్వుగా ఏదైనా చేయగలుగుతున్నావా, ఏదైనా నీకు ఒక గోల్ పెట్టుకోగలుగుతున్నావా, నీకు హ్యాపీ న్యూ ఇయర్. ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్. వితౌట్ గోల్ ఏమీ లే, మాటలు ఉత్తుత్తి మాట్లాంటారుగా. గోల్డ్కి గోల్డ్కి చాలా తేడా ఉంటుంది, దగ్గర అంతది అంతే. మనిషి కూడా అంతే. నువ్వు డ్రీమ్ పెట్టుకోలేకపోతున్నావు అంటే అంతే, డ్రీమరా నువ్వు. హ్యాపీ న్యూ ఇయర్. క్యాలెండర్ మారుతుంటాయి కదా, డేట్లు మారుతుంటే క్యాలెండర్ మారుతుంటాయి. అదే మైండ్ సెట్, అవే ప్రాబ్లమ్స్, అదే టెన్షన్స్. సార్ చెప్పాడు కదా, ఉన్నదాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలన్నట్టుగా అంతే. సార్ ఆపర్చునిటీని అర్థం చేసుకోండి. నేను చెప్తా కదా, మళ్ళీ చెప్తావు. హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి అవకాశానికి, శాపానికి, అవకాశానికి అర్థం చేసుకోండి అని. ఏదైనా మనకు అవకాశం, నిజం, లక్కి బ్యాడ్ లక్కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మనకు అది లక్. ఆ లక్ని వదులుకొని బ్యాడ్ లక్ ఎక్కడ పోదు. ఆ లక్ వదులుకుంటే, అదే ఆ అవకాశం వదులుకుంటేనే బ్యాడ్ లక్ లెక్కకి. ఓకేనా? నేనేం చెప్తాను అంటే,
ఈరోజు ఒక మంచి రోజు, ఒక హ్యాపీ న్యూ ఇయర్గా మనం ఫిక్స్ అవుతున్నామంటే మీరు డ్రీమ్ పెట్టుకోగలగాల. సార్ ఈ రోజు నుంచి నేను ఈరోజు సాయంత్రం వరకు నేను ఇది చేస్తున్నా, 10 మందికి ప్రమోట్ చేస్తున్నా సార్. ఈ మంత్ లాస్ట్ వరకు మోస్ట్లీ నేను ఏదైతే నా బ్రాంచ్ ఉందో నేను చేసుకుంటున్నా, నా ఫస్ట్ లెవెల్లో బ్రాంచ్ చేస్తున్నా. నో, ఎక్కువ ఫస్ట్ లెవెల్ పెంచుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది. మనం చూసాం సూర్యవంశీ, మనం కూడా అదే చేస్తాం. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెవెల్ పెంచుకోవడానికి నేను ఈ మంత్ మొత్తం ఫస్ట్ లెవెల్ మీద వర్క్ చేస్తాను. ఓకే, నా అండర్లో ఇతను మంచిగా వర్క్ చేస్తున్నాడు, అన్ని మీటింగ్స్కి వస్తున్నాడు, నేను చెప్పింది వింటున్నాడు, ఆయనకి టైం ఎక్కువ ఇస్తాను, ఆయనతో ఒక మీటింగ్ చేస్తా దాని గురించి. ఇది గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి మంచి రోజు. మీరు గోల్ సెట్టింగ్ చేసుకుంటున్నారా? యు ఆర్ ద లీడర్. వితౌట్ గోల్ సెట్టింగ్ నో ఎనీ, నిజంగా అంతే, అర్థం చేసుకోండి. ఓకే, నేనైతే వాస్తవానికి టైం ఈరోజు తీసుకోకూడదు అనుకున్నా, బట్ గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడదామనేసి నేను ఒక 2 minutes మాట్లాడదామనేసి మాట్లాడానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మా అప్లైన్ వర్క్ ఆపాను, నిజం చెప్తాను. నా 20 levels ఒక్కొక్కరికి ఐ సెల్యూట్. నా సామ్రాజ్యం, నిజం చెప్తా కదా, నా సామ్రాజ్యం మొత్తం పేరు పేరున ఇక్కడ టీంలో మన మీటింగ్లో ఉన్న వాళ్ళే కాదు, మీటింగ్లో లేని వాళ్ళు కూడా, హ్యాపీగా పడుకుంటున్న వాళ్ళు కూడా నేను సెల్యూట్ చేస్తానండి. ఎందుకంటే నా 20 levelsలో వచ్చాడు కాబట్టి, ఆయన ద్వారా నేను ఏదైనా తీసుకున్నాను కాబట్టి, ఒక పైసా అయినా కావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మై హోస్ట్ బాలాజీ నాయక్ గారు. థ్యాంక్ యూ సార్ నజీర్ సార్. మాకు న్యూ ఇయర్లో మంచి సూచనలు, సలహాలు, మీరు మీదైన మార్గనిర్దేశకాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మేము అదే విధంగా చేసుకొని వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ 68 మంది ఉన్నారు, అందరూ గమనించండి. ఏది చెప్పినా ఈరోజు స్పెషాలిటీని మీ మైండ్లో తీసుకొని ఇప్పటి వరకు చెప్పిన సెషన్లో ప్రతి విషయాన్ని ఒక్కసారి మననం చేసుకొని, అంటే రిమైండ్ చేసుకుంటూ, అరే ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఏం చేయాలి చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాగే వన్స్ అగైన్ మళ్ళీ వంశీకృష్ణ గారిని వెల్కమ్ చెప్తూ, సార్ ద్వారా మన కంపెనీ యొక్క అనౌన్స్మెంట్ ఏం చేసిందో ఆ రివార్డ్స్ ని సార్ ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్ వంశీకృష్ణ గారు, వన్స్ అగైన్ వెల్కమ్ సార్, ద గ్రేట్ లీడర్, మోటివేటర్, వెల్కమ్ సార్. యూట్యూబర్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. వాయిస్ ఆఫ్ వారియర్. యా, థ్యాంక్ యూ సార్. అందరికి మరొకసారి మీకు వివరంగా చెప్పే అవకాశం, అంటే కంపెనీ ఆల్రెడీ మేము చూసాం కదా అనుకోవచ్చు, బట్ నా నోటితో నేను చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. కంపెనీ ఒక న్యూ ఇయర్ బొనాంజా ఆఫర్ అయితే ప్రకటించిందండి. అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు తోటి ఎండ్ అవుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ ఆఫర్. ఇది ఎవరు అచీవ్ అవుతారనేది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆఫర్ ఏం లేదండి, రివార్డ్స్ ప్రకటించింది. మీరు డైరెక్ట్గా 10 ఐడీలు కానీ చేసుకోగలిగితే 15వ తారీఖు లోపు, ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 15వ తారీఖు లోపు మీరు 10 మంది డైరెక్ట్లు కంప్లీట్ చేసుకుంటే 300 రూపాయలు మీకు రివార్డ్ రావడం జరుగుతుంది. అదే 20 మందిని మీరు డైరెక్ట్ చేసుకోగలిగితే 800 రూపాయలు మీరు తీసుకోగలుగుతారు. అవన్నీ రివార్డ్స్ అండి, ఎక్స్ట్రా రివార్డ్స్, బొనాంజా రివార్డ్స్ అనమాట. 30 మంది డైరెక్ట్లు అయితే 2000 రూపాయలు, 50 మంది డైరెక్ట్ కంప్లీట్ చేస్తే 4000 రూపాయలు, 80 మందిని డైరెక్ట్ కంప్లీట్ చేస్తే 10,000 రూపాయలు. మీరు అనుకోవచ్చు, నేను చెప్పాను ఇందాకే, ప్రతి ఒక్క దానిలోనూ నెగిటివ్గా ఆలోచిస్తే ఊరుకోండి సార్, 10 మందిని చేస్తే 300, ఊరుకోండి సార్, మీరు చెప్పేది ఏంది, ఈ బొనాంజా ఇదేం పెద్ద స్పెషల్ బొనాంజానా? ఇక్కడ ఒక్కటి గుర్తించండి, అవకాశం, ఆఫర్ గుర్తించండి. 300 రూపాయలు వస్తున్నాయి 10 మందిని చేరిస్తే. అంటే ఈ 10 మందితోటి కంపెనీ మనకి ఎక్స్ట్రా 300 ఇస్తుంది. మనకు వచ్చే బెనిఫిట్స్ కాకుండా. ఆ పాయింట్ మర్చిపోతారు ఎవరైనా. ఆ 10 మంది చేర్చుకుంటే పోండి సార్ 300 కంపెనీ రివార్డ్ ఇచ్చేది. కంపెనీ ఈ రివార్డ్ అనేది వాళ్ళకి మిగిలినటువంటి దాంతో పాటు మనకిస్తుంది. మిగిలినటువంటి దానిలో నుంచి తీసి మనకిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా మనం ఆలోచన విధానం మారితే ఎన్ని ఆలోచించవచ్చు. వాళ్ళకి మిగిలే కొద్దిపాటి ప్రాఫిట్లో నుంచి మనం కష్టపడ్డందుకు కొంత రివార్డు కింద మరలా ఇచ్చింది. ఇది కాకుండా మీరు అవకాశం మర్చిపోతున్నారు, వచ్చేటటువంటి ఆదాయం మర్చిపోతున్నారు.
10 మందిని చేర్చుకుంటే ఈవెన్ 1199 ప్యాకేజ్ తోటి ఒక 10 మంది జాయిన్ అయితే 500 రూపీస్ ఒక్కొక్కరి నుంచి మీకు వస్తుంది కదా. అంటే 5000 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. దానితో పాటుగా 300 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇలా ఆలోచించుకోండి. అంతేగాని మన మైండ్ సెట్ మార్చాలి. ఇక్కడ కూడా థింక్ చేసేది చెప్తా. చాలా మంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అనుకో ఉంటారు, 10 మందిని మీరు డైరెక్ట్ చేస్తే 300 పోండి సార్ 300ఏనా, అది కాదు కదా. మనకొచ్చే బెనిఫిట్తో పాటు 300 రూపాయలు. అలా ఆలోచించండి. ఈ రివార్డు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాగా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 మందికి 300 రూపాయలు డైరెక్ట్లు చేర్చుకుంటే 20 డైరెక్ట్లు మీరు కంప్లీట్ చేసుకుంటే 1 నుంచి 15 లోపు 800 రూపాయలు, 30 డైరెక్ట్లు అయితే 2000 రూపాయలు, 50 డైరెక్ట్లు అయితే 4000 రూపాయలు, 80 డైరెక్ట్లు అయితే 10,000 రూపాయలు. 80 మంది డైరెక్ట్ని మీరు 15 రోజుల్లో పూర్తి చేసుకోగలిగితే మీకు వచ్చే టోటల్ ఇన్కమ్ మీరు ఆలోచించండి, 50,000 రూపాయలు వస్తాయి. అంటే 80 మంది అంటే ఒక్కొక్కరి నుంచి 500 రూపాయలు 1199 ప్యాకేజ్కి అయితే ప్లస్ 10,000 రూపాయలు, మొత్తం 50,000 రూపీస్ మీ ఎర్నింగ్ 15 రోజుల్లో. ఇక్కడ గోల్తో పాటు మీ మైండ్ సెట్ మార్చుకుని వర్క్ చేసుకుంటే దాని యొక్క ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఓకే, స్పెషల్ బొనాంజా అయితే 1 నుంచి 15 వరకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. మరలా నాకు ఈ అవకాశం ఇచ్చారు సార్. కొంతమందిని మాట్లాడించాలి కొత్త సంవత్సరం అనేది నా ఒపీనియన్. మరి మీరు రెడీగా ఉంటే హోస్ట్ గారు, ఇది నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే, ఆలోచించి ఏం చేయాలనేది మీరే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు హోస్ట్. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ వంశీకృష్ణ గారు. మాకు మీరు కంపెనీ ద్వారా వచ్చిన ఆఫర్ని ప్రకటించారు. మీ వాయిస్ తీసుకుంటే మాకు కొత్తగా ఉంటుంది, ప్లస్ క్లారిటీ ఇస్తారని చెప్పి 100% ఉద్దేశంతో మీతో చెప్పించుకున్నాం సార్. థ్యాంక్ యూ. లీడర్స్, ఈరోజు సెషన్లో షేరింగ్కి విషెస్ చెప్పండి. 1 మినిట్లో క్లోజ్ చేయండి. ఆల్మోస్ట్ 8 అయింది. ఎందుకంటే అందరూ వేరు వేరే పనులకు వెళ్ళాలి. ఈరోజు కొత్త సంవత్సరం, మీరు మార్గదర్శకాలు పెట్టుకుని ఉంటారు ఎవరిని కలవాలనేది. సో 1 మినిట్లో క్లోజ్ చేయండి లీడర్స్. హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. బాలకృష్ణ నాయక్ సార్, నేను మాట్లాడతాను. వెల్కమ్ సార్. కుమార్ గారు వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నజీర్ సార్. థ్యాంక్ యూ వంశీ సార్, బాలాజీ నాయక్ సార్. ఇక టెలిగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది ఒక లైఫ్ చేంజింగ్ అండి నిజంగా. 2024 మనం ఏం చేసాం, మన ఐడియేషన్ దగ్గర నుంచి మనం ఏం మిస్అండర్స్టాండింగ్ ఏం వర్క్ చేసాం పక్కన పెట్టి, ఈ 2025 కరెక్ట్ గా మనం ఈ మార్చ్ కల్లా మనం ఏం చేయాలి, మనం ఎలా వర్క్ చేయాలి అనేది కమిట్మెంట్ తీసుకోండి. ఒకటండి, కంపెనీ పార్టిసిపేట్ గా జెన్యూన్ గా వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక సార్ చెప్పినట్టు ఒక డ్రీమ్, ఎస్ ఈ విధంగా నేను అచీవ్మెంట్ అవ్వాలి, ఈ విధంగా నేను వర్క్ చేసుకోవాలని డ్రీమ్ పెట్టుకోండి. మన తలరాత మారిపోతుంది, మన లైఫ్ మారిపోతుంది, మన ఫ్యామిలీ సెక్యూరిటీ మారిపోతుంది, మనకి టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్స్ ఫ్రీడమ్ అవుతుంది, ఎవ్రీథింగ్. ఎవరైతే ఈ కమిట్మెంట్ తీసుకుని బిజినెస్ కోసం అవగాహన చేసుకుంటారో 2025 మళ్ళీ డిసెంబర్ కల్లా మన లైఫ్ మారిపోతుంది. ఈ కంపెనీ యొక్క విజన్ మీకు అర్థమైతే నిద్ర కూడా పట్టదు. సో స్టార్టింగ్ నుంచి మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు దాకా ఎంత నిలబడి ఎంత టీం తయారు చేసుకున్నామంటే కంపెనీ యొక్క జెన్యూనిటీ. మీరు నమ్మండి, ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి. మైండ్ సెట్ కొంచెం మైండ్ సెట్లో అవతవకలు కొంచెం నెగిటివ్ థాట్స్ వచ్చినా పక్కన పెట్టండి. సో ప్రతి ఒక్కరు పాజిటివ్ మైండ్ సెట్ వెళ్ళి ఈ జట్పై ఒక మన కెరీర్ తీసుకుంటే 100%. నేనైతే నా కోసం చెప్తున్నాను, నేను చిన్నగా ప్రాబ్లమ్స్ వచ్చిన వ్యక్తిని, ఆకలితో ఉన్న వ్యక్తి అనమాట. అంటే ఆకలి అంటే ఈ ఆకలి కాదు, డబ్బుల ఆకలితో ఉన్న వ్యక్తిని, నెట్వర్క్ లో మొత్తం అన్ని ఫేస్ చేసిన వ్యక్తిని. ఈ రోజు నేనైతే బిఫోర్ ఇందులో రాకముందు వేరే జర్నీ చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోతే కట్లు పడ్డాయి, డ్రైవింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఏం చేయాలనే టైంలో రాకేష్ సార్ ద్వారా అవకాశం వచ్చింది. సో అప్పటికే నేను తల అంతా ఇసుకుపోయి ఉన్నాను అనమాట. నాకు ఎందుకు ఈ మార్కెటింగ్ అని అనుకుంటే, కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏం చేయలేని నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం నా లైఫ్ మార్చుకోవాలని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా, ఇప్పుడు చెప్పాలంటే ఈ టెలిగ్రామ్ సెక్షన్ లో 70% నా టీమే ఉంది ఇవాళ. అంటే గర్వంగా చెప్పాలంటే ఇది కమిట్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఈ రోజు ఇంత స్టాండర్డ్ గా ఉన్నాను. నా కమిట్మెంట్ ప్రకారం చెప్తున్నాను, జట్పే అనేది ఒక వండర్ఫుల్ కెరీర్ ఆప్షన్ అండి. నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకుని పెద్ద టీం తయారు చేసుకుంటే 25 మార్చ్ ఎండింగ్ కల్లా
మార్చ్ ఎండింగ్ గల ఒక పెద్ద టీం తయారు చేసుకుని ఒక మిరాకిల్ చూడబోతున్నాం. ఆ మిరాకిల్ ఏంటంటే మీరే చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలాజీ నాయక్ సార్, ఇలాంటి అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కుమార్ గారు మీ యొక్క షేరింగ్ మంచిగా చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారు? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అండ్ వంశీ సార్ అండ్ బాలాజీ సార్, అందరు కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకే, టుడే మార్నింగ్ ఒక ఎక్సలెంట్ మోటివేషన్ స్పీచ్ విన్నా. థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ లీడర్స్ కి. సో ఈ ఇయర్ లో నేను కొత్తగా మార్చుకునేది అంటే నా ఓన్ గా మార్చుకునేది వచ్చేసి లాస్ట్ టైం మిస్టేక్స్ అన్ని పక్కా పెట్టి ఇయర్ లో మంచి టీమ్ బిల్డ్ చేసుకొని నా డ్రీమ్ వచ్చేసి ప్లాటినం కావాలి అప్ టు ఐపీఎల్ వరకు. అది నా డ్రీమ్ సార్. అది నెరవేర్చుకుంటా అని హామీ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. Good morning, everybody. Wish you wonderful happy new year. Myself Gauri Shankar from Hyderabad. Welcome, Thank sir. you, Welcome, Balaji. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, గౌరీశంకర్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. హ్యాపీ న్యూ సార్, హ్యాపీ న్యూ సార్, వెల్కమ్ సార్. Thank you, all of you. With great love. డెఫినెట్లీ ఇందాక మన వంశీ గారు చెప్పినట్టు ఈ ఇయర్ని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్దాం అందరం కూడా. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కళలు ఉన్నాయి, అవన్నీ అట్లాగే మిగిలిపోతూ ఉన్నాయి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇయర్ 2025 ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఇయర్. ఖచ్చితంగా అందరూ సక్సెస్ కావాలి, అందరిలో మనం ఉండాలి, మనం కూడా సక్సెస్ కావాలి. డెఫినెట్లీ మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఇంకాస్త సీరియస్గా ప్లాన్ చేద్దాము. ఇన్ని రోజులు ఓకే వర్క్ అయిపోయింది, ఫౌండేషన్ నిన్న కూడా చెప్పాను, ఫౌండేషన్ అయిపోయింది. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్, అసలైన కన్స్ట్రక్షన్ మెయిన్ మొదలవుతుంది అనమాట. అంటే మనం వేసిన బేస్మెంట్ మీద మనము ఒక ఇల్లు కడతామా, 2 బెడ్రూమా లేదా ఒక అపార్ట్మెంటా, ఒక విల్లానా, అది డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ కష్టానికి మనం ఖచ్చితంగా కంపెనీ ఒక బొనాన్జా జత చేసింది. ఒక 10 ఐడీలు సూపర్ ప్రైమ్ వేస్తే మీకు 300 అట్లా అమౌంట్ పెంచుతూ కూడా పోయింది. అక్కడ మనం మంచి టీంని ఏర్పాటు చేసుకొని కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ని తీసుకొని అందరం ముందుకు వెళ్దాము. డెఫినెట్లీ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా బొనాన్జా క్వాలిఫై కావాలి. అట్లాగే అందరము కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి, ప్రతిరోజు, ప్రతి అవర్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాలాజీ నాయక్ గారు, వంశీకృష్ణ గారు, నజీర్ గారు అండ్ ఆల్ గ్రేట్ లీడర్స్. డెఫినెట్లీ ఒక మంచి సినారియోలో ముందుకు వెళ్తున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు. కొత్త సంవత్సరంలో మీరైన కొత్త మాటలతోటి మాకు ఉత్సాహాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గౌరీశంకర్ సార్. లీడర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి సార్. ఒక 5 minutes లోపు క్లోజ్ చేద్దాం. 8:10 కి సెషన్ క్లోజ్ చేద్దాం. ఈ 5 minutes లో 5 members మినిమం మాట్లాడగలిగాలి. ఎనీవన్ లీడర్స్? బాలాజీ నాయక్ గారు, నేను జోసఫ్ గారు, వెల్కమ్ సార్. జోసఫ్ గారు వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, జోసఫ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ది జెడ్ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వంశీ సార్కి, నజీర్ సార్కి, మన బాలాజీ నాయక్ గారికి. నిజంగా ఈరోజు సెషన్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది సార్. వంశీ సార్ నిజంగా పేషెన్స్ గురించి చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. నిజంగా మనం పేషెన్స్ అనేది మనకి అది కంపల్సరీ సార్. కంపల్సరీ మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు పేషెన్స్ తో ఉండడం చాలా మంచిది. కాబట్టి దానివల్ల మనకి పేషెన్స్ అనేది మనకి అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉండే పేషెన్స్ అనేది ఖచ్చితంగా మనకి ఉంటుంది సార్ అది. కాబట్టి మంచి ఉదాహరణ చెప్పి సార్ మనకి మంచి స్టోరీ అని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం మన బొనాన్జా నిజంగా మంచి బొనాన్జా అనేది మనకి ప్రకటించారు. ప్రతి ఒక్కరూ దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా మన లెవెల్ 1లో ఐడీస్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మంచి ఇన్కమ్స్ తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా నజీర్ సార్ నిన్న మధ్యాహ్నం చెప్పినప్పటి నుండి నేను సాదిక్ సార్ గురించి ప్రేయర్లో పెట్టి ఉన్నాను. నిన్న నైట్ కూడా నేను చర్చికి పోవడం జరిగింది. చర్చిలో కూడా నేను సాదిక్ సార్ గురించి చాలా ప్రేయర్ చేశాను. ఖచ్చితంగా గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ ఈ విషయం స్పీడీ రికవరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ బాలాజీ గారు. థ్యాంక్ యూ జోసఫ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కోసం కాదు తాపత్రయ, మనం వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తే, వేరే వాళ్ళ కోసం విజయం కోసం తప్పిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు మనకు కూడా ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాడు 100%. అది గమనించండి. సాదిక్ గారికి
మీ వీలైనంత గుడికి వెళ్తారా, మసీద్కి వెళ్తారా, చర్చికి వెళ్తారా, సార్ గాడ్ బ్లెస్సెస్ అడగండి, సార్ని కోలుకోవాలని చెప్పేసి. అందులో మనకు కూడా సేమ్ బ్లెస్సింగ్స్ వస్తాయి. కోరుకోవడంలో తప్పు లేదు. మీ అవకాశాన్ని బట్టి ప్రార్థనలు చేస్తారని చెప్పేసి. సాదిక్ గారు బాగుండాలి, మనలో మన వ్యక్తిగా మళ్ళీ మనతో పాటు ప్రయాణం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారు సార్ లీడర్స్? సార్ నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ మగాచారి గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మెగాచారి సార్. వెల్కమ్ సార్. నమస్తే అందరికి నమస్కారం. వెల్కమ్ సార్. ఓకే ఓకే. నేను చాలా కుర్రాను సార్, మీ ముందు నాదే ఉంది సార్. సార్ టాప్ బిజినెస్ లో వెల్కమ్ సార్ మెగాచారి గారు. మీ ఫ్యూ వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మన కంపెనీ మేనేజ్మెంట్ అయిన అందరికీ కూడా, మరియు మన త్రిమూర్తి అయిన ముగ్గురు లీడర్లకి, మరియు మా తల్లిదండ్రులకి, అలాగే ఇందులో ఉన్నటువంటి మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా, నా 20 లెవెల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు ఈ కొత్త సంవత్సరంలో. ఎందుకంటే సార్ బొనాంజా చాలా బాగా పెట్టింది కంపెనీ, నాకు చాలా బాగా నచ్చింది. మనం ఎంతసేపు చెప్పుకున్నా ఓపిక గురించి చెప్పుకుంటున్నాం. ఓపిక అనేది ముఖ్యం సార్, చాలా ప్రతి మనిషికి కూడా. ఎవరికైతే ఓపిక ఉంటుందో భూమి మీద పుట్టిన ఎవరికైనా సరే, అందులో ముఖ్యంగా లేడీస్కి ఎవరికైనా సరే, ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళు భూమి మీద పూజింపబడతారు. వాళ్ళకి గౌరవం ఎక్కువ ఇస్తారు. ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే గౌరవం ఎక్కువ దక్కుతుంది. నేను చిన్న 2 ముక్కలు చిన్న కథ చెప్తాను సార్. అంత తెలిసిన కథ కావచ్చు, మళ్ళీ చెప్తాను సార్. ఏం జరుగుతుంది సార్, గుడిలో ఉన్న దేవతా విగ్రహాన్ని, అది కూడా విగ్రహమే, అది ఒక రాయి కింద కాలుతో నడిచే ఒక రాయి, గేటు కాడేసిన రాయి, ఈ 2 రాళ్ళు మాట్లాడుకుంటున్నాయి. ఏమనంటే, ఈ కింద రోజు కాలుతో తొక్కే రాయి అడుగుతుంది ఆ విగ్రహాన్ని, ఏమమ్మా నువ్వు రాయివే నేను రాయినే, మరి నన్నందరూ ఏమో తొక్కుతున్నారు, మరి నిన్ను అందరూ మొక్కిపోతున్నారు, ఏంటి తేడా నీకు నాకు అని అడిగింది సార్. దానికి ఆ విగ్రహమూర్తి చెప్పింది అక్కడ, కొంచెం పిచ్చిదానా, నువ్వు నన్ను శిల్పి కొన్ని వేల లక్షల దెబ్బలు కొట్టాడు, కన్నుకి ముక్కుకి ఎంటిక కూడా రావడం కోసం అన్ని దెబ్బలు కొట్టాడు. నేను ఓపికతో భరించి నన్ను నిలబడ్డాను, అందుకే నన్ను అందరూ పూజిస్తున్నారు. నువ్వు 10 దెబ్బలు కొట్టగానే, కొన్ని రాళ్ళు 20 దెబ్బలు కొట్టగానే, కొన్ని 1,00,000 దెబ్బలు కొట్టగానే పగిలిపోయిన ఓపిక లేక అవి వాటిని అన్నిటి మెట్ల కింద పెట్టాడు అతను, ఆ శిల్పి అని అతను. అందుకే ఓపిక కావాలని చెప్తుందండి ఆ విగ్రహం. నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. అలాగే ఇంకో చిన్న విషయం సార్, ఎప్పుడైతే ఈ బొనాంజా చూసాను, రాత్రి 1 గంట చూసాను సార్ బొనాంజా, చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా చిన్న ప్రకటన చేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే సార్, మన ఏపీ తెలంగాణలో మనం లీడర్లు కానీ చిన్నవాళ్ళు అందరం ఛాలెంజ్ చేసుకున్నాం సార్. ఎవరైతే ఫస్ట్ లెవెల్లో ఎక్కువ మందిని చేస్తే వారే హీరో సార్. ఇక్కడ మీరు కాదు, నేను కాదు, కింద వచ్చిన కొత్త కానీ పాత కానీ ఎవరైనా సరే, ఎవరు ఎక్కువ మంది చేస్తే వారే హీరో అని అనుకుంటున్నాను సార్. వారిని హీరోగా ప్రకటిద్దాం అన్నాడు. ఎవరైతే 80 మంది చేస్తారా, 30 మంది హైయెస్ట్, అందరికంటే హైయెస్ట్ చేసిన వాళ్ళు చూసి మనకు వాళ్ళకు అవార్డు ఇద్దాం సార్. అలాగే నా 20లో వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆహ్వానం చేస్తున్నాను సార్. ఎవరైతే 10, 20, 30, 40, 50, 60 ఎక్కువ మందిని చేస్తారో, ఉన్న దాంట్లో ఎక్కువ మంది చేస్తారో వాళ్ళకు నేను అవార్డు ఇస్తాను సార్. నేను 500 రూపాయలు ఇద్దాం అనుకున్నా సార్ వాళ్ళకి, నా 20 లెవెల్లో. ఓకే సార్ మెగాచారి గారు, చాలా Good బాగా morning, sir. వెల్కమ్ సార్. బాగా చెప్పారు, మీరు మంచి ఆఫర్ చెప్పారు, అట్ ద సేమ్ టైం ఒక మంచి మోటివేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం 8:10 అయింది, సెషన్ క్లోజ్ చేద్దాం. ఈ వేదిక ద్వారా, ఈ సెషన్ ద్వారా మీకు అందరికీ వన్స్ అగైన్ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన కంపెనీ మేనేజ్మెంట్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా నా 17 లెవెల్స్ నా లెవెల్స్ అయిన నా 17 లెవెల్స్ టీంకి, లవ్లీ టీంకి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఎప్పుడు మీ సేవలో నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు 8:10 అయింది సార్, ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ సెషన్లో మనం అందరం కలుద్దాం. ఆఫ్టర్నూన్ కంపెనీ సెషన్కి రండి. అది ఇప్పుడు తెలియజేయడం, కంపెనీ సెషన్లో మనకి ఖచ్చితంగా ఒక కంపెనీ నుంచి ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు వస్తారు, వాళ్ళతో షేరింగ్ తీసుకుంటాం. రండి లీడర్స్ అందరూ. ఎప్పుడైనా జూమ్ సెషన్, టెలిగ్రామ్ సెషన్కి ఎక్కువ మందిని హాజరు చేసుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
వంశీ సార్ ఈ సెషన్ ని వైండ్ అప్ చేసాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ మరొకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు మీ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం సార్ జై హింద్ ఆల్, జై జెడ్పే, జై వారియర్స్. సార్ వినపడుతుందా? సార్ ఒక 30 సెకండ్స్ అడిగా మీకు. షూర్ సార్, క్యారీ ఆన్ సార్. ఒకటి ఏంటంటే హిందీ మీటింగ్ కంటిన్యూ ఇప్పుడు అవుతుంది జూమ్ లో. ఎవరైనా అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వచ్చు. ఒకటి. 2, మధ్యాహ్నం మనము ఏదైతే మన జూమ్ మీటింగ్ చేస్తున్నామో అందులో మేనేజ్మెంట్ కి మనం ఇన్వైట్ చేస్తున్నాం. సార్ చెప్పారు బాలయ్య సార్. దాంతో పాటు ఏంటంటే మనం కొత్త ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఈ కొత్త ఆఫీస్ లో మనం ఏంటంటే వీలైతే రేపు ఆ కొత్త ఆఫీస్ కూడా మనం మన వీడియోలో చూడబోతున్నాం. సార్ వినపడుతుందా అండి? నా కన్ఫ్యూజన్ ఎందుకంటే నా వాయిస్ రావట్లేదేమని. ఓకేనా? ఎస్ థ్యాంక్ యూ సార్. ఈ యొక్క ఆఫీస్ అనేది మనం మధ్యాహ్నం చూడగలుగుతాం అనేసి ఒక నమ్మకం అండి. అందరూ రండి, అందరిని తీసుకురండి. మనం ఆఫీస్ కూడా ఇక్కడ కూర్చొని హ్యాపీగా మేము ఇంగ్లాండ్లో కూర్చొని చూడొచ్చు. వీడియో చాలా గ్రాండ్ గా ఉందండి. మేము ముగ్గురు అయితే చూసాం. ఎందుకంటే అదే ఏదో చేయాలి, మీకు ఏదైనా చెప్పాలంటే కొంచెం ఉండాలి కదా తల్లో, కొంచెం అప్డేట్ అంటారు దాన్ని. దానికోసం మేము చూసామండి. మోస్ట్లీ అందరినీ చూపిద్దాం, అందరికీ ఇది చూపిద్దాం. ఒక ఫెయిత్ అనేది ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుద్ది. వాట్ ఈజ్ వాట్ అనేది అని మధ్యాహ్నం మనం 2 o'clock సెషన్ లో ఇది చూద్దామండి. అందుకు అందరూ హ్యాపీగా అందరిని ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ జై హింద్, జై జెడ్పే, జై వారియర్స్. జై జెడ్పే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.